శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మే 4 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి రాత్రి 11:44 వరకు ఉంది. ఆ తర్వాత పౌర్ణమి తిథి వచ్చింది. చిత్తా నక్షత్రం రాత్రి 9:35 వరకు ఉంది. గురువారం చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే చరయోగం ఉంటుంది. ఈ చరయోగం వల్ల చెడు వార్తలు వినే అవకాశం ఉంటుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ప్రయాణాల పరంగా చరయోగం వల్ల ఏదైనా చెడ్డ వార్తలు వినే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు జీలకర్ర కొద్దిగా నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు చరయోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు మేషంలో కుజుడింట్లో ఉన్నాడు, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. అంటే గురుబలం బాగుంది. గురుబలం బాగుంది కాబట్టి 12 రాశుల వాళ్ళకి ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. అలాగే వివాహ ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతాయి. సాంఘికంగా పేరు తెచ్చుకోవడానికి చేసే అన్ని ప్రయత్నాలు విశేషమైన ప్రయోజనాలు కలిగిస్తాయి. అదేవిధంగా చిత్తా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు మిథునంలో బుధుడి ఇంట్లో ఉన్నాడు. అంటే కుజుడి బలం తక్కువగా ఉంది, శత్రుక్షేత్రంలో ఉన్నాడు. శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి కుజుడు భూములు గృహాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్స్ లాంటివి ఏవైనా ఉంటే కనుక వాటిని పోస్ట్పోన్ చేసుకోండి. అలా వీలు కాకపోతే డాక్యుమెంట్స్ 1కి 10 సార్లు చెక్ చేసుకొని రిజిస్ట్రేషన్లు చేయించుకోండి. అలాగే సోదర సోదరీమణులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచిస్తూ రియల్ ఎస్టేట్ డీలింగ్స్లో ముందడుగు వేయండి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. చిత్తా నక్షత్రం ఉంది కాబట్టి కొత్త వస్త్రాలు ధరించడానికి అనుకూలం, పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవడానికి అనుకూలం, గర్భాధానం కార్యక్రమానికి మంచిది, అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం, అక్షరాభ్యాసం ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా చిత్తా నక్షత్రం పనిచేస్తుంది. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవటానికి చిత్తా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కంప్యూటర్ కోచింగ్లు స్వీకరించడానికి కూడా మంచిది. కొత్త వాహనాలు వినియోగించుకోవటానికి, కొత్తగా వాహనాలు కొనుగోలు చేయటానికి, వాహనాలు అమ్మటానికి వీటన్నిటికీ కూడా చిత్తా నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి చిత్తా నక్షత్రం అనుకూలిస్తుంది. గృహారంభం, గృహప్రవేశం కార్యక్రమాలకు అనుకూలం. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా చిత్తా నక్షత్ర బలం పనిచేస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈరోజు శుభముహూర్తాలు పరిశీలిస్తే మధ్యాహ్నం 2:05 సింహలగ్నం ఉంది. ఆ టైంలో వాహనాల రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 3:43కి కన్యాలగ్నం ఉంది. ఆ టైంలో కూడా వాహనాల రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. అంటే బండి కానీ కారు కానీ ఇలాంటివి రిజిస్ట్రేషన్లు చేసుకోవటానికి ఈ 2 లగ్నాలకి, సింహలగ్నానికి కన్యాలగ్నానికి టైమింగ్స్కి బలం చాలా బాగుంది. అలాగే ధనుస్సు లగ్నం రాత్రి 10:41 ఉంది. ఈ ధనుస్సు లగ్నం ఉన్న టైంలో పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, గృహప్రవేశానికి కూడా చాలా మంచిది. కాబట్టి ముహూర్త బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా మనోధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. నూతన వస్త్రలాభం ఏర్పడుతుంది. శాంతి సౌఖ్యము లభిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా అనుకూలత ప్రారంభమవుతుంది. అలాగే ప్రతి విషయంలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. విశేషమైనటువంటి కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ అంతిమంగా అనుకూలత ఏర్పడుతుంది. ప్రతి విషయంలో కూడా అదృష్టం కలిసి రావటం ప్రారంభమవుతూ ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు దైవానుగ్రహం వల్ల ఈరోజు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. అలాగే అధిక ధనంతో కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించి విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు చెడు వార్తలు వినేటటువంటి అవకాశాలు కొద్దిగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనోధైర్యంతో వ్యవహరించే ప్రయత్నం చేయాలి. అలాగే ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఏర్పడినా అంతిమంగా
విజయాలు మిమ్మల్ని వరిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు సోదరులతో ప్రతి పనిలో కూడా అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. సోదరుల సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. సోదరుల సౌఖ్యం వల్ల ఉల్లాసము ఉత్సాహము పెరుగుతుంది. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా కన్యారాశి వాళ్ళకి పూర్తిగా తొలగిపోతాయి. కుటుంబ జీవితం బాగుంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళు ఈరోజు చెడు వార్తలు వినే అవకాశం కొద్దిగా కనిపిస్తోంది. కాబట్టి మనోధైర్యంతో గుండె నిబ్బరంతో ముందడుగు వేయాలి. కొన్ని ఆటంకాలు మీకు జీవితంలో ఈరోజు ఎదురైనప్పటికీ అంతిమంగా వాటన్నిటినీ అధిగమిస్తారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు శారీరక శ్రమ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొద్దిగా కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి. కుటుంబ కలహాలు అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే కుటుంబ పరంగా కూడా ప్రశాంతత పెంపొందింపజేసుకోవటానికి చిరునవ్వుతో ముందడుగు వేయాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు జ్వరం వల్ల దెబ్బల వల్ల బాధపడే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనస్తాపాలు ఎదురయ్యే సూచనలు కూడా ధనుస్సు రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఆ మనస్తాపాలన్నీ అధిగమించే ప్రయత్నం చేయాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనేక మార్గాల్లో డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి కలిగే సూచనలు మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా మంచి విజయాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా అనుకూలత ఏర్పడుతుంది. అనారోగ్య భావనలు, అనారోగ్య సమస్యలు తొలగిపోయి విశేషమైనటువంటి ఆరోగ్య ప్రాప్తిని అందిపుచ్చుకుంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు గృహ నిర్మాణ పనుల్లో ఆటంకాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇల్లు కొనటం, ఇల్లు అమ్మటం, స్థలం కొనటం, స్థలం అమ్మటం ఇలాంటి వ్యవహారాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది. అదే నృసింహ జయంతి. నరసింహస్వామి వారు ఆవిర్భవించిన రోజు కాబట్టి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం. ఈ శ్లోకాన్ని 11 సార్లు చదువుకొని పని మీద వెళితే అద్భుతమైన విజయాలు లభిస్తాయి. ఈ శ్లోకం మొత్తం చదువుకోలేని వాళ్ళు ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని వెళ్ళినా అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి అనుకూలం. నూతన వస్త్రాలు ధరించడానికి మంచిది. ఉద్యోగపరమైన ప్రయత్నాలకు అనుకూలం. పిల్లల్ని ఊయల్లో వేయటానికి కూడా గురుహోర బలం బాగా పనిచేస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.